ఎమ్మెల్సీ కవిత లేఖ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిస్థితులు కవిత కామెంట్స్ పై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీ చేపట్టనున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. కేంద్రం చుట్టూ చంద్రబాబు చేతిలో ఉన్నందుకే రూల్స్ కు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టులు చేపడుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తోంది. గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీ అయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీలో జరుగుతున్న తాజా పరిస్థితులు, కవిత రాసిన లేఖ, ఆమె చేసిన కామెంట్స్ పై కేసీఆర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై కమిషన్ నోటీసు అంశంపై కూడా డిస్కషన్ చేసినట్టు సమాచారం. 28న అమెరికాలోని డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది. అక్కడికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ అంశంపై కూడా కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రం జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నందుకే రూల్స్ కు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని నిలదీశారు హరీష్ రావు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది? ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం కేవలం ఊహాజనితమేనన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పార్టీ పెట్టుకునే అధికారం ఎవరికైనా ఉందన్నారు. అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదన్న కేటీఆర్ అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నామన్నారు గంగుల.